కొరకు నా కొరకు ఆయన వచ్చాడు. ఆయన దీనుడిగా చెప్పండి సంచరించాడు. మీకు మాట చెప్పన తనను తాను తగ్గించుకున్నాడు. ఆయన ఆరాధించే మనం కూడా ఎలా ఉండాలి? దీనత్వాన్ని కలిగి తగ్గించుకోవాలి. దీనులకు దేవుడు కృప చూపేవాడట, దీనులు దేవుడు హెచ్చించేవాడట. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ఎవడైతే తనను తాను తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడతాడు, ఎవడైతే తనను తాను హెచ్చించుకుంటాడో వాడు తగ్గించబడతాడు. కొంతమందికి ఏమీ లేకపోయినా చెప్తారండి, ఇది ఉంది అది ఉంది అని చెప్పని బయట చెప్పుకుంటూ తిరుగుతారు. నేను అంటాను ప్రియులారా, వాక్యాన్ని బట్టి చెప్తున్నాను, హెచ్చించు. తనను తాను హెచ్చించుకున్నాడు తగ్గించబడతాడు, కానీ దేవుణ్ణి హెచ్చించేవాడు వాడు పైకి తీయబడతాడు. ఆమె నా మాటలు అర్థమవుతున్నాయా? వాక్యం చెప్పడం అర్థమవుతుందా? మనల్ని మనం హెచ్చించుకోవడం కాదు, ఎవరిని హెచ్చించాలి? దేవుని హెచ్చించాలి, దేవునికి మహిమ తీసుకురావాలి, దేవుని పైకెత్తాలి. ఆ పైకెత్తినప్పుడు మన స్తుతులతో దేవుని పైకి తీసుకున్నప్పుడు, అంటే నేనంటాను ఆ స్తుతి సింహాసనం వేసినప్పుడు, అలా హెచ్చించినప్పుడు దేవుడు మన దీన స్థితిలో నుంచి దేవుడు మనల్ని పైకి తీస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా.